ఏపీ ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ ఎగ్జామినేషన్‌కి సంబంధించి మన సబ్స్క్రైబర్స్ అయితే మళ్ళీ అడిగిన డౌట్స్ అడుగుతూనే ఉన్నారనమాట. సో, ఒక్కో ఎగ్జామ్‌కి ఎంత ఫీజు పే చేయాలి? ఎక్కడ పే చేయాలి? సో, ఎలా పే చేయాలి? ఎప్పటి నుంచి ఎప్పటి వరకు మాకు టైం ఉంది? ఇలా చాలా అంటే చాలా డౌట్స్ అయితే అడుగుతున్నారు. సో, గైస్ మళ్ళీ చెప్తున్నా ప్లీజ్ అండ్ ప్లీజ్ ఖచ్చితంగా మీరు ఓ డౌట్ ఉంటే మాత్రం ఈ సప్లిమెంటరీ ఎగ్జామినేషన్‌కి సంబంధించి సో, ఒక్క నిమిషం అయితే ఈ వీడియో ఎండ్ వరకు చూసేయండి. సో, మీకు క్లారిటీ అయిపోతుంది. మీ డౌట్స్ అన్నీ కూడా క్లారిఫై అయిపోతాయి మళ్ళీ చెప్తున్నా. ఇకపోతే గైస్ వీడియో స్టార్ట్ చేసే ముందు సో, సప్లిమెంటరీ ఎగ్జామినేషన్ సంబంధించి మీరైతే అప్లై చేస్తున్నారు కదా. సో ఏ ఎగ్జామ్కి అప్లై చేస్తున్నారో ప్లీజ్ కింద కామెంట్లో అయితే మెన్షన్ చేయండి ఖచ్చితంగా. ఎందుకంటే నేను ఫర్దర్ మళ్ళీ మీకు సో క్వశ్చన్ పేపర్స్ అయితే ప్రొవైడ్ చేయాలనుకుంటున్నా. సో మన సబ్స్క్రైబర్స్ ఖచ్చితంగా సప్లీలో పాస్ అయిపోవాలి. సో ఎలా ఫెయిల్ అయ్యారో అదైతే వదిలేయండి, సప్లీకి మాత్రం ప్రిపేర్ అవ్వండి. ఆల్ ది బెస్ట్. ఇకపోతే గైస్ వీడియోలోకి వెళ్ళే ముందు మీరు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సో వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. ఇక మనం ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సప్లిమెంటరీ ఎగ్జామినేషన్కి సంబంధించి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు సో ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు అన్న విషయానికి వస్తే సో ఏప్రిల్ 18 నుంచి అంటే ఇవాల్టి నుంచే మనకు సో ఏప్రిల్ 18 నుంచి 24th వరకు మాత్రమే ఫీజు అనేది పే చేయాల్సి ఉంటుంది. ఇకపోతే చాలామంది స్టూడెంట్స్లో ఉన్న డౌట్ ఏమంటే ఎక్కడికి వెళ్ళి పే చేయాలి? సో ఆన్లైన్లో పే చేయాలని అయితే అడుగుతున్నారు. సో అఫీషియల్ వెబ్సైట్లో చూసుకున్నట్లయితే బీఐఏపీలో అయితే మనకు ఆన్లైన్లోనే అప్లై చేసుకోవచ్చు. కాకపోతే సో ఇదంతా కూడా మనకు ప్రిన్సిపల్స్కి హ్యాండ్ ఓవర్ అయితే చేశారనమాట. మీ కాలేజ్కి మీరైతే సో వెళ్ళి సప్లిమెంటరీ ఎగ్జామినేషన్కి సంబంధించి సో ఈ రోజు నుంచి అయితే వెంటనే వెళ్ళి అప్లై చేసుకోండి. సో 24th వరకు 23rd వరకు మాత్రమే సో మనకు నైట్ వరకు అయితే టైం ఉంటుంది మళ్ళీ చెప్తున్నా. సో వెంటనే అప్లై చేసుకునేయండి గైస్. ఇకపోతే సో ఫీజు విషయానికి వస్తే సో 550 రూపీస్ అయితే పే చేయాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి ఎటువంటి డౌట్ ఉన్నా కామెంట్ ప్లీజ్.